కాళోజీ నారాయణరావు మన కాలపు వేమన. కాళోజీ ఈ పేరు వింటేనే నరాలు జివ్వుమంటాయి. ఆయన కవితలు చెవిలో గింగిరాలు కొడతాయి, ఉద్యమానికి ఊపిరి పోస్తాయి. పాలకులు ఎవరైనా దశాబ్దాల తరబడి మారని సామాన్య జీవితం కళ్ల ముందు కదలాడుతోంది. ఈరోజు కాళోజీ శత జయంతి సందర్భంగా టీజీ టుడే స్పెషల్. తెలంగాణ పెద్ద దిక్కు కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. మడికొండలో ప్రాథమిక విద్యను అభ్యసించి ఉన్నత విద్య వరంగల్, హైదరాబాద్లలో పూర్తి చేశారు. కాళోజీ చిన్నతనంలో తన తండ్రి కిషన్ రావు భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర గురించి చెప్పేవారట. ఈ కథ కాళోజీ మీద చాలానే ప్రభావం చూపించింది. అదే కాళోజీ 15వ ఏట నుండి సంఘజీవిగా మారడానికి దోహదపడింది. విద్యార్థిగా ఉన్నప్పటి నుండే కాళోజీ సంఘాలు పెట్టేవాడు, కర్ర సాము చేసేవాడు, ఆర్య సమాజ్లో క్రియాశీల కార్యకర్తగా ఉండేవాడు, గణేష్ ఉత్సవాలు నిర్వహించేవాడు. రాజ్యం మీద తన 88 ఏళ్ల జీవితాన్ని కత్తిగట్టి పోరాడిన వ్యక్తి కాళోజీ. ఆయనకు సొంత ఆస్తి లేదు, ఒక ఇల్లు లేదు, ఈ ప్రపంచానికి అతిథిని మాత్రమే అంటాడు కాళోజీ. అందుకే ఒక కవితలో తను అతిథి వలె వచ్చానని అంటాడు. 88 ఏళ్ల జీవితంలో కాళోజీకి ఒక వస్తువంటూ లేదు. పుట్టినప్పుడు కొంతకాలం తల్లిదండ్రులకు, తరువాత తన అన్న రామేశ్వరరావుకు అతిథిగానే ఉన్నాను అంటాడు ఆయన. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలలో ఉన్న కొంతమందికి అతిథిగానే ఉన్నాడు కాళోజీ. ఆయన వెంట ఎప్పుడూ ఏ వస్తువు ఉండేది కాదు. కవిత్వం రాయడానికి ఒక పేపర్ కూడా ఉండేది కాదు. ఆయన నోటి వెంట వచ్చిన కవిత్వాలే మధురంగా ఉండేవి. ఆ కవిత్వాల విలువ తెలిసిన ఆయన అనుచరులు ఆ కవిత్వాలను కాగితాలపై రాసుకుని ప్రచురించేవారు. కాళోజీ నిద్రపోతున్నప్పుడు తప్ప ఆయన నోటి నుండి మాటల ప్రవాహమే, ఉద్యమ గీతమే. గాంధీ నుండి మావ వరకు అన్ని సిద్ధాంతాల్ని సమర్థిస్తూ ఒక ప్రజాస్వామికవాదిగా నిలిచాడు. కాళోజీ ఒకసారి ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎన్నికై శాసన మండలి సభ్యునిగా కూడా పనిచేశారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులుగా అనేక పురస్కారాలు అందుకున్నారు కాళోజీ. 1972లో స్వాతంత్ర్య ఉద్యమకారునిగా భారత ప్రభుత్వం ఆయనకు సన్మానం చేసింది. తామ్రపత్రం కూడా బహుకరించింది. 1968లో జీవనగీత రచనకు ఉత్తమ రచన అవార్డు, బుర్గల రామకృష్ణ మెమోరియల్ అవార్డు, 1992లో పద్మవిభూషణ్తో పాటు ఇంకా అనేక అవార్డులు కాళోజీ నారాయణరావుకు వరించాయి. ప్రాంతేతరులు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతాం అన్న కాళోజీ తెలంగాణ తత్వానికి ప్రతీక.